అందమైన నగరానికి అందమైన రోడ్లను మేము వ్యతిరేకం కాదని, పేదల బతుకులు నాశనం చేసే రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే చూస్తూ ఊరుకోమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జవహర్ నగర్ చెర్నాపురం చౌరస్తా నుండి బీజేఆర్ నగర్ వరకు 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో భూములకు నష్టపోయిన బాధితులను మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ, బాలాజీ నగర్ జవహర్ నగర్లో 60 ఏళ్ల క్రితం ఇక్కడ భూములు మాజీ సైనికులకు ఇస్తే వారు ప్రభుత్వం అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికి పేదవాళ్లు కొనుక్కున్నారని అన్నారు. జవహర్ నగర్ అంతా ప్రభుత్వపరమైన భూమి అని, అక్రమంగా గుడిసెలు రేకుల షెడ్లు వేస్తున్నారని అనడం తప్పని, అవి ఆనాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చిన భూములని తప్ప ప్రభుత్వపరమైన భూములు కావని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది పేదలు ప్రభుత్వంతో ఎందుకు పెట్టుకోవాలని, దుర్మార్గులు ఎప్పుడు వచ్చి కూల్చేస్తారు అని 58, 59 జీవోలకు అప్లై చేసి ఎల్ఆర్ఎస్కు కట్టిన వారు కూడా ఉన్నారని అన్నారు. సరే అంత బీద వాళ్ళే సరే ఉన్నది. ఇక్కడ ఇల్లు కోల్పోయారంటే మళ్ళీ వాళ్ళ ప్రత్యేకంగా ఎలాంటి ఆస్తులు కూడా లేవు. ఆ షెటర్ కూడా పోతుంది, ఒకటే షెటర్ మొత్తం పోతుంది, మా ఇల్లు మొత్తం పోతుంది. ఎవరికి చెప్పాలి, ఏం చేయాలి? ఆటో డ్రైవర్ ఆటో ఇక్కడే ఉన్నారు సార్. నాకు కూడా చేసేసారు, మళ్ళీ చెదపడి కొట్టి దెబ్బ కొట్టి మనం చంపేస్తున్నారు సార్. 25 ఏళ్ళ సార్ మేము పూర్తి చేసుకుని కష్టపడి బతున్నాం సార్. మనం మొత్తం రోడ్ మీద వేసేస్తారు. ఇది ఒకటే ఆధారం ఉంది సార్, వేరే ఏం లేదు సార్. వేసేసారు చూడాలి. ఆటో నడుపుకుంటే బస్సులు పోయి పెట్టి మాకు కలిసి చేసేసి ప్రాబ్లము. బాలాజీ నగర్, జవహర్ నగర్ 60 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఇక్కడ భూములు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇస్తే, ఎక్స్ సర్వీస్ మెన్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి ప్రభుత్వ అనుమతులతో లేఅవుట్లు చేస్తే రెక్కల కష్టం మీద బతికేటువంటి పేదవాళ్ళు 60 గజాల నుంచి 200 గజాల వరకు స్థలాలు కొనుక్కున్నారు. ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నట్టుగా జవహర్ నగర్ అంతా కూడా ప్రభుత్వపరమైన భూమిని అక్రమంగా గుడిసెలు వేసుకున్నారు, అక్రమంగా రేకుల షెడ్లు వేసుకున్నారు. భావన శుద్ధ తప్పు. ఇదంతా కూడా ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్లకు ఇచ్చినటువంటి భూములు తప్ప ఇవి ప్రభుత్వపరమైన భూములు కావు. రెండవది, ఈ మధ్య కాలంలో కొంతమంది పేదలు ఎందుకు పెట్టుకోవాలి ప్రభుత్వంతో, దుర్మార్గులు ఎప్పుడొచ్చి కూల్చిపెడతారో, ఇక్కడ ఇబ్బంది పెడతారో, మళ్ళీ ఏమైనా అమ్ముకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఎల్ఆర్ఎస్ కింద, ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద కూడా డబ్బులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఆనాడు కొనుక్కున్న వాళ్ళు కూడా జీవో నెంబర్ 58లో, జీవో నెంబర్ 59లో అనేక మంది డబ్బులు కట్టి మళ్ళీ రెగ్యులైజ్ చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు ప్రశాంతంగా ఏదో బతుకుతూ ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన ప్రభుత్వం, వాళ్ళకింత ఆర్థికంగా చేతనిచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం. ఇవాళ మిషన్లు కుట్టి బతికే వాళ్ళు, చికెన్ సెంటర్లు పెట్టుకొని బతికే వాళ్ళు, గాజుల దుకాణం పెట్టుకొని బతికే వాళ్ళు, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకొని బతికే వాళ్ళు, ఆటోలు నడుపుకొని బతికే వాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళు, పళ్ళు అమ్ముకొని బతికే వాళ్ళు, ఇలా ఇవి వచ్చి ఇవన్నీ మేము కూల్ చేస్తాం, మిమ్మల్ని మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపో, దిక్కున కాడ చెప్పుకోపోమని చెప్పి ఏ అధికారులు అయితే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా మీ శ్రమ మీద బతున్న విషయం మర్చిపోతున్నారు. తప్పకుండా ఇవాళ ఈ చెన్నాపురం చౌరస్తా నుంచి మొదలుపెట్టి మల్లికార్జున నగర్ కమాన్ వరకు కావచ్చు, చెన్నాపురం చౌరస్తా నుంచి అటువైపు కావచ్చు, ఇవన్నీ కూడా మా వాళ్ళు ఇచ్చిండ్రు. తప్పకుండా దీని మీద ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నిస్తా. ఇప్పటికే ప్రజలు ఎక్కడ భయపడుతున్నారంటే, ఇప్పటికే హైడ్రాపేట అనేక మంది పేదల ఇల్లు కూలిపోయినాయి కళ్ళ ముందు. అనేక మంది ఇల్లు మూసీ నది పేరిట, మూసీ నది ప్రక్షాళన పేట కూలగొట్టిండు. ఎందుకో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పేదల ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. మేము అనుకున్నాం పేదలకు అండగా ఉంటాన్న ముఖ్యమంత్రి, ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అన్న ముఖ్యమంత్రి, ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకిస్తా అన్న ముఖ్యమంత్రి, ఇవాళ పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అన్న ముఖ్యమంత్రి,
పేదలకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్న ముఖ్యమంత్రి, మీ పిల్లలకు డబ్బులు ఇస్తా అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఉల్టా పెన్షన్ పెంచలేదు, నెలకు 2,500 రూపాయలు ఇవ్వలేదు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ రాలేదు. ఇవాళ చివరికి ఉన్న ఆ రేకుల షెడ్లు ఆ పాతగా 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొట్టి ఇక టైలరింగ్ చేయకుండా, కూరగాయలు అమ్ముకోకుండా, పళ్ళు అమ్ముకోకుండా, కుటుంబాన్ని పోషించుకోకుండా ఇవాళ ఈ పిచ్చి పని చేస్తే ఇలా ఆయనకే మంచిది కాదు. తప్పకుండా ఇప్పటికే చేసిన పిచ్చి పనులు, సర్కారు చేసిన పిచ్చి పనులు చాలు. మీ అందమైన నగరాలకు, మీ అందమైన రోడ్లకు మేమేం వ్యతిరేకం కాదు. కానీ మా బతుకులు ఛిద్రం చేసి రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం బిడ్డ. కేర్ఫుల్గా ఉండండి. ఇలా అధికారులు పైన చెప్పగానే బానిసలాగా ఊరికొచ్చి బెదిరిస్తే మాత్రం పిచ్చి పిచ్చి వేషాలతో మాత్రం మంచిగా ఉండదు. నేను కలెక్టర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఈ రోడ్డు ఎవరికి కింద వస్తుందో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.